కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయకపోతే నిజంగా వీసీకి మీరు చెప్పదలుచుకుంది ఏంది? వీసీ ప్రమేయంతోటే ఇదంతా జరుగుతుంది అంటున్నారు. సో వీసీకి ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా మీరు ఏం చెప్తారు? సో వెనక్కి తీసుకోమంటారా ఇచ్చినటువంటి సర్క్యులర్‌ని, లేకపోతే ఎట్లా ఉండాలని చెప్తారు? వీసీ ఇచ్చినటువంటి ఆ సర్క్యులర్‌లో ఇచ్చినటువంటి ఏదైతే ఒక ఉద్యోగస్తుల మీద కావచ్చు, ఇంకా ఇతర విధులకు ఆటంకాలు కలిగిస్తున్నారో వాటిని మాత్రమే నేను ఏకీభవిస్తా. అంటే ఉద్యోగస్తుల మీద అబ్యూజ్డ్‌గా మాట్లాడేటువంటి ఎవరైనా మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా అపోజ్ చేయాల్సిందే. అది విద్యార్థి సంఘ నాయకుడిగా మాలాంటి వాళ్ళ మీద బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థి సంఘ నాయకుడిగా వాళ్ళ విధులకు ఆటంకం కలిగించడం కూడా పద్ధతి కాదు. కాబట్టి అది ఒక్కటి మినహాయిస్తే మిగతా ఏదైతే నిరసన చెప్పొద్దు, ఆందోళన చేయొద్దు, నినాదాలు ఇవ్వద్దు అనేటువంటి దాంట్లో పెట్టడం జరిగిందో ఆ సర్క్యులర్లో, అవి చాలా అప్రజాస్వామికమైనది. అవి నేను పరిశోధక విద్యార్థిగా, విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఇలా వైస్ ఛాన్సలర్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చేసినటువంటి పొరపాటు అది ప్రభుత్వానికి ఆపాదించి ఇలా రాజకీయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే దాని పునరాలోచన చేసి ఆ సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకొని ఈ యూనివర్సిటీలో ఒక ప్రజాస్వామిక వాతావరణంలో క్యాంపస్ డెమోక్రసీని కాపాడుతూ ఇలా అకాడమిక్గా ఉన్నత విద్యను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత వైస్ ఛాన్సలర్ పైన ఉన్నది. కాబట్టి మీరు ఎవరి ఒత్తిడికో లోనై ఇలా మీరు అట్లాంటి ప్రకటనలు చేస్తే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే దాన్ని గుర్తుంచుకోవాలనేది ఇలా వైస్ ఛాన్సలర్కి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇది ఉస్మానియా ఉద్యమాల గడ్డ. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరూ వివిధ సామాజిక వర్గాల నుంచి, వివిధ వాళ్ళ జాతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాళ్ళు చదువుకున్నటువంటి జ్ఞానాన్ని కావచ్చు, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, ఇక్కడెక్కడ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కూడా ఇలా స్పందించేటువంటి లక్షణం ఈ విశ్వవిద్యాలయాలకు ఉంటుంది. కాబట్టి అట్లాంటి దాన్ని మొత్తంగా అణిచివేస్తాం, ఆ ప్రజాస్వామికమైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తాం అనే రీతిగా మీ చర్య ఉంది. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహించదు. కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది కాదు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారే ఇలా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవాలి. దేశంలో బీజేపీ మొత్తంగా ప్రజాస్వామిక హక్కుల్ని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని హరించి వేస్తూ ఉందని ఒకవైపు మా నాయకుడు కొట్లాడుతూ ఉన్నాడు. మీరు దాన్ని మేము కొనసాగింపుగా ఈ రాష్ట్రంలో మా రాహుల్ గాంధీ గారు ఏదైతే కొట్లాడుతూ ఉన్నారో దాన్ని మేము కొనసాగింపుగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి ఇలా మేము మా ప్రభుత్వం కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ అట్లాంటి అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకోదు. ఇది కేవలం వైస్ ఛాన్సలర్కి మాత్రమే పరిమితం. అది వైస్ ఛాన్సలర్ తీసుకున్నటువంటి చర్య, ఆయనకున్న అధికారాలతో మాత్రమే ఆయన తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, పరిశోధక విద్యార్థిగా, విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఈ వైస్ ఛాన్సలర్ని హెచ్చరిస్తా ఉన్నాం.